సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు సెంటెన్సెస్ విత్ వై అనేటువంటి టాపిక్లో ఉన్నాం. అంటే వై అనే పదంతో కూడినటువంటి సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అనేవి తీసుకొని మనం ఇప్పుడు వాటిలో వై ఎలా ఉపయోగించారు, అలాగే వాటిని మార్చి మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే వై ఆర్ యు నాట్ ప్లేయింగ్ అంటే ఏంటండి? మీరు ఎందుకు ఆడట్లేరు అనే అర్థం అన్నమాట. వై ఆర్ యు నాట్ ప్లేయింగ్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ని తీసుకోండి, వై ఆర్ యు నాట్ ప్లేయింగ్. దీన్ని మీరు మార్చి ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు చూసినట్లయితే, ప్లేయింగ్ అనే ప్లేస్లో వేరే వర్బ్ని ఉంచినట్లయితే డూయింగ్. వై ఆర్ యు నాట్ డూయింగ్, మీరు ఎందుకు చేయట్లేదు. వై ఆర్ యు నాట్ ఈటింగ్ వై ఆర్ యు నాట్ ఈటింగ్ అంటే మీరు ఎందుకు తినటం లేదు. ఇలా వర్బ్స్ని మార్చి మీరు ఈ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. అంతేకాకుండా ఇదే వాక్యంలో మీరు సబ్జెక్ట్ని మార్చి ఈ పని చేయవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ప్రనౌన్ ఏది ఉంది? యూ ఉంది కదా. సో యూ బదులు వేరే ప్రనౌన్ని తీసుకోండి, అంటే పర్సన్ని మార్చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ అనే చోట వై ఆర్ దే నాట్ ప్లేయింగ్. ఓకే, సో ఇలా పర్సన్ని మార్చి కూడా మీరు చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే, లేదంటే వై ఈజ్ హీ నాట్ ప్లేయింగ్, వై ఈజ్ షీ నాట్ ప్లేయింగ్ ఇక్కడ. ఓకే, ఇలా కూడా మీరు దాన్ని వాక్యాన్ని మార్చి ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్, వై డిడ్ యూ గెట్ యాంగ్రీ, మీకు ఎందుకు కోపం వచ్చింది. సో ఈ పదంలో మీరు సబ్జెక్ట్ని మార్చి, అంటే యూ అనేది తీసేసి హీ, షీ, ఇట్, దే, ఇలా వీటిలో ఏదో ఒకటి దీంట్లో రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వై డిడ్ యూ గెట్ యాంగ్రీ అనే దాంట్లో వై డిడ్ హీ గెట్ యాంగ్రీ, వై డిడ్ షీ గెట్ యాంగ్రీ, వై డిడ్ రామా గెట్ యాంగ్రీ, వై డిడ్ ఇట్ గెట్ యాంగ్రీ. ఓకే, వై డిడ్ దిస్ డాగ్ గెట్ యాంగ్రీ. సో ఇలా. ఓకే, వై డిడ్ సీత గెట్ యాంగ్రీ. ఓకే, సో ఇలా. వై డిడ్ దిస్ హ్యాపన్, వై డిడ్ దట్ హ్యాపన్. ఓకే, సో ఇలా రకరకాలుగా చెప్పవచ్చు. వై డిడ్ దిస్ హ్యాపన్ అంటే ఇలా ఎందుకు జరిగింది అని. ఓకే, వై డిడ్ ఐ గెట్ పెయిన్ అంటే ఏంటండి? నాకు బాధ ఎందుకు కలిగింది. వై డిడ్ ఐ గెట్ పెయిన్. సో ఇక్కడ మీరు సేమ్ యాజ్ యూజువల్గా ఐ అనేది మార్చి యూ కానీ వాట్ ఎవర్ యూ వాంట్, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ, వి కానీ ఏదైనా పెట్టండి. వై డిడ్ వి గెట్ పెయిన్, వై డిడ్ యూ గెట్ పెయిన్, వై డిడ్ హీ గెట్ పెయిన్, వై డిడ్ షీ గెట్ పెయిన్, వై డిడ్ ఇట్ గెట్ పెయిన్, వై డిడ్ రామా గెట్ పెయిన్, వై డిడ్ సీతా గెట్ పెయిన్. సో ఇలా రకరకాలుగా మీరు మార్చేసి దాన్ని వాడుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, వై డోంట్ యూ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. ఈ ప్లేస్లో మీరు ఏమేమి మార్చచ్చు తెలుసుకునే ముందు, వై డోంట్ యూ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటండి? మీరు కంటి వైద్య నిపుణులను ఎందుకు కలవరు. ఓకే, కంటి వైద్య నిపుణుని ఎందుకు మీరు కలవట్లేదు అనే అర్థం వస్తుందన్నమాట. వై డోంట్ యూ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. ఇక్కడ ఐ స్పెషలిస్ట్కి బదులు ఇంకా వేరే ఏదైనా. ఓకే, ఆర్థోపెడిషియన్, వై డోంట్ యూ కన్సల్ట్ అన్ ఆర్థోపెడిషియన్, వై డోంట్ యూ కన్సల్ట్ ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే, వై డోంట్ యూ కన్సల్ట్ ఏ కిడ్నీ స్పెషలిస్ట్. ఓకే, వై డోంట్ యూ కన్సల్ట్ వై డోంట్ యూ కన్సల్ట్ ఏ హార్ట్ సర్జన్. సో ఇలా రకరకాలుగా వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ అని కూడా అనవచ్చు. సో ఇలా ఇక్కడ మార్చి మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ని మార్చి కూడా ఇంకొన్ని వాక్యాలను మీరు తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వై డజంట్ హీ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్,
వై డజంట్ షీ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. ఓకే, డజంట్ అనేది వాడుతున్నాం ఇక్కడ చూడండి, షీ వచ్చినప్పుడు డజంట్ అనేది వాడుతున్నాం. వై డజంట్ షీ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. ఓకే, వై డజంట్ హీ కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, వై డోంట్ యూ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్ బదులు వై డోంట్ దే కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్ అనవచ్చు. ఓకే, వై డజంట్ రామ కన్సల్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. ఇలా ఓకే మార్చి మీరు చదువుకోవచ్చు. వై డు యూ త్రో ఇట్ అవే. ఇక్కడ సబ్జెక్ట్ని మార్చవచ్చు. వై డు యూ త్రో ఇట్ అవే అంటే మీరు దీన్ని ఎందుకు బయటకు విసరలేదు. ఓకే, లేదా ఇక్కడ మీరు సబ్జెక్ట్ని మార్చినప్పుడు వై డస్ షీ త్రో ఇట్ అవే, వై డస్ హీ త్రో ఇట్ అవే. ఇక్కడ ఎస్ రూల్ అనేది పాటిస్తూ మీరు మార్చుకోవాలి సబ్జెక్ట్ని. ఓకే, వై డస్ రామ త్రో ఇట్ అవే, వై డస్ సీత త్రో ఇట్ అవే. సో ఇలా వై డు యూ డూ ఇట్ అని కూడా చెప్పుకోవచ్చు. వై డోంట్ యూ డూ లైక్ దిస్. ఇలా రకరకాలుగా మీరు చెప్పుకోవచ్చు. వై డిడ్ యూ డూ ఇట్, ఇలా మీరు ఎందుకు చేశారు అనే సందర్భంలో వై డిడ్ షీ డూ ఇట్, వై డిడ్ హీ డూ ఇట్. ఓకే, వై డిడ్ రామా డూ ఇట్, వై డిడ్ సీత డూ ఇట్, వై డిడ్ దే డూ ఇట్. సో ఇలా రకరకాల సెంటెన్సెస్ని మీరు చదువుకొని చక్కగా మాట్లాడవచ్చు. ఓకే, ఐ నో ద రీజన్ వై హీ డిడ్ ఇట్. సో ఇలా ఒక లెంత్ కలిగినటువంటి అర్థవంతమైన వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా చక్కటి ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్లో అందంగా కూడా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఐ నో ద రీజన్ వై హీ డిడ్ ఇట్ అంటే అతను అలా చేసిన దానికి కారణం ఏంటో నాకు తెలుసు అనే సందర్భం. ఓకే, ఐ నో ద రీజన్ వై హీ డిడ్ ఇట్. దీన్ని మీరు రకరకాలుగా చెప్పుకోవచ్చు. హీ నోస్ ద రీజన్ వై హీ డిడ్ ఇట్. ఓకే, షీ నోస్ ద రీజన్ వై హీ డిడ్ ఇట్. ఇలా ఇక్కడ ఐ ప్లేస్లో మార్చినట్లయితే రాము నోస్ ద రీజన్ వై హీ డిడ్ ఇట్, సీత నోస్ ద రీజన్ వై హీ డిడ్ ఇట్. ఓకే, ఇక్కడ అలాగే ఐ నో ద రీజన్ వై షీ డిడ్ ఇట్, ఐ నో ద రీజన్ వై దే డిడ్ ఇట్, ఐ నో ద రీజన్ వై రామా డిడ్ ఇట్. ఇలా మీరు సబ్జెక్ట్స్ని మార్చి ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, వై ఇట్ ఈస్ ష్యూర్లీ రామ్. ఇక్కడ చూడండి, ఇది ఒక తేడా ఉంది ఇక్కడ. మళ్ళీ వై ఇట్ ఈస్ ష్యూర్లీ రామ్ అని పలికే విధానంలో ఎందుకు, అది ఖచ్చితంగా రాముడేనా అనే అర్థం వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు వై ఇట్ ఈస్ ష్యూర్లీ సీత, వై ఇట్ ఈస్ ష్యూర్లీ లారీ, వై ఇట్ ఈస్ ష్యూర్లీ డాగ్. సో ఇలా రకరకాలుగా మీరు మార్చి చూసుకోవచ్చు. ఓకే, మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో ఇంకా చక్కగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు, అలాగే
ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.